ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే ఈ వీడియో కంపల్సరీగా చేసుకోండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రెండ్ అవుతుంది ఈ వీడియో, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఈ ప్రాజెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మీకు పెట్టాను. అది క్లిక్ చేసుకున్నాక మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇట్లా ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత కెమెరా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా పైకి స్క్రోల్ చేసినాక ఈ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తానండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్టర్ అని ఉందా, అక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా స్టార్ సింబల్ ఉంది రైట్ సైడ్ లో, సెకండ్ అక్కడ క్లిక్ చేయండి. డైరెక్ట్ మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఏదో ఒకటి మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలా మీకు ఫోటో తగ్గట్టుగా టెక్స్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇలా నెక్స్ట్ ఫోటో కూడా ఇట్లానే కలర్ అండ్ ఫిల్టర్ అండ్ ఫోటో యాడ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ ఫొటోస్ తగ్గట్టు. ఇలా ఫైవ్ క్లిప్స్ ఉంటాయి, 5 ఫొటోస్ కూడా ఇలానే యాడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ స్మాల్ చిన్న క్లిప్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఆ చిన్న క్లిప్స్ కూడా మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. అంటే కొన్ని చాలా ఉన్నాయి, మీ ఫొటోస్ ఉన్నాయి, కొన్ని ఫొటోస్ ఉంటాయి, అవే రీప్లేస్మెంట్ చేసుకోండి. ఏం కాదు, పర్లేదు, మంచిగా వస్తుంది వీడియో కూడా. అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా మీ ఈ ఫొటోస్ ఎన్ని ఉన్నాయి ఆ ఫొటోస్ అన్నిటికీ క్లిప్స్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ఉంది చూసారా, ఈ 5 ఎఫెక్ట్లు కూడా మళ్ళీ కలర్ అండ్ ఫిల్టర్ ఫోటో యాడ్ ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ కలర్ అండ్ ఫిల్టర్ ఫోటో యాడ్. నెక్స్ట్ ఇట్లా 5 క్లిప్స్ కూడా యాడ్ చేసేసి నెక్స్ట్ మన స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఎఫెక్ట్ నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ప్లస్ సింబల్, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఇక్కడ అది తీసుకొని అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ షేప్ తీసుకొని ఫుల్ స్క్రీన్లో తీసుకోండి. దీనికి ఒక యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ అనదర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కాపీ బ్యాక్గ్రౌండ్ అనే ఎఫెక్ట్ యాడ్ చేయండి, కాపీ బ్యాక్గ్రౌండ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇంకోటి టైప్ చేస్తారు చూడండి, ఫైండ్ డిగ్రీస్ అని ఇక్కడ ఒక ఎఫెక్ట్ వచ్చిందా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ ఒక 2 సెకండ్స్ వరకు కట్ చేసేయండి. ఓకేనా, 2 సెకండ్స్ వరకు కట్ చేయండి. దాన్ని కాపీ లేయర్ చేసేయండి. కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఈ కొంచెం 11 సెకండ్స్ వరకు మళ్ళీ ఇక్కడ కాపీ లేయర్ చేయండి, ప్లేస్ లేయర్ చేయండి. ప్లేస్ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా పక్క స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ అని ఉంది, రెడ్ మార్క్ దగ్గర ఇందాక కాపీ చేసిన లేయర్ మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రెడ్ మార్క్ దగ్గర కూడా పేస్ట్ చేయండి. అంటే ఇప్పుడు 5 ఫొటోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ 5 ఫొటోస్ వాటి దగ్గర కూడా పేస్ట్ చేశారనుకోండి అయిపోతుంది. ఇలా 5 ఫొటోస్ దగ్గర పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేశాక 5 ఫొటోస్ అయిపోయాక ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఓకేనా. నెక్స్ట్ ఫౌంట్ మీకు ఇంకొంచెం మంచిగా ఉండాలంటే వైట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఫౌంట్ అనేది వైట్ కలర్, ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి వైట్ కలర్ కూడా పెట్టుకోండి, ఇంకొంచెం బాగుంటుంది. అలా అన్నిటికీ కూడా పెట్టుకోండి.